అమ్మ
అమ్మకు పరాశక్తికి రాజరాజేశ్వరి మాతకు అంకల పరమేశ్వరి మాతకు ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద పార్వతీ వదయే హర 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 మహాదేవ. మరి తలనీరాలు అన్నపస్తనం నామకరణ సకలం పస్తనం చేసుకొని తేజస్గా ఉంటే అన్నిట్లో ఏది ఆయన ఏది రానంటున్నాడా నువ్వు పడుతున్నాడా ఏమి దిగులు పడుతున్నాడా ఏమి అయ్యా పడుకో ఎందుకు సందేహిస్తున్నావు? దీవించమ్మా దీవుని మీద కర్ణించమ్మా కన్నతల్లి అంటూ సర్వరూపం కలిగి సర్వేశ్వరునయ్యి మరి యగస్థానంలో ఉన్న ఈ కనిగుడ్డులు ధారలు ఎక్కడ పండి అయ్యో అసలు సంతానం పుడుతుందా లేదా పుడుతుందా లేదా పుడుతుందా లేదా పుడుతుందా లేదా పుడుతుందా లేదని బాధపడి దిగులు పడి అయ్యో కోలారిపోయి అరహరా సర్వము శక్తిని శోధించిపోతే దైవానుగ్రహంలో నేను ఉన్నానని అభయమిచ్చి ఆనందమైన రూపాలు పొంది ఆడపిల్ల పడుతుందని చెప్పి ఆడపిల్ల పడుతుందని చెప్పానా? అయ్యా మగపిల్లోడు పుట్టి మొట్టమొదటిగా జన్మించి తరుణమైన రూపాన్ని తిరిగించి మునుంకు మగపిల్లాడు కావాలని వంశపాలన కావాలని బాధపడుతున్నందుకు నేను ఉన్నానని అభయమిచ్చి ఆనంద రూపాలు పొంది పుట్టినప్పుడు నాకేం చేయమన్నాను? బంగారం ఏం చేయమన్నానా? ఏం చేయమన్నాను? నా నిలువెత్తులు పూలు పోయమన్నా పోసారు నాకు ఇప్పుడు పోసారు. అమ్మ ప్రీతి కలిగిన పువ్వు ఒక్కటైనా సరే నీకు తృప్తిగా పసనం చేశాను అమ్మని దేహంలో ఎప్పుడైతే మీరు కొనుక్కోనంత పసనం చేస్తున్నారో ఒక్క మొగ్గను నాకు ప్రవేశించిన కోటి మొగ్గలతో నేను తరుణమయ్యానని ఇంద్ర సాక్ష్యభయం ఇస్తున్నా, ఆనంద రూపాలు తిరిగిస్తున్నా, పూటబిడ్డ ఏట పుట్ట పూటను బెంపించి ఆనంద రూపాలు పొందిస్తానని నా సాక్ష్యభయం ఇస్తున్నా. ఇప్పుడు దీనికి ఎన్నో మాసం ఇప్పుడు ఏంది అన్నపసనమా నామకరణ తలనీరానా విను కాటం రాజు కడయం రాజు రాజు రవిద్రేన్ రాజు గిరిరాజు మొత్తం ఎన్ని రాజులు? 7 రాజులు. ఈ 7 రాజులు మదహంచడానికి తిలకించి విను విను అక్కడ చూస్తూ ఉండు ఏం కాదులే నా కళ్ళే తిలకించి చూస్తూ ఉండు. ఆయన ఎక్కువ నవ్వుతా ఉన్నాడు, నీ చేతిలో ఇంకా నవ్వుతున్నాడు. మరి సకల రూపాలు పొంది రాజుల మొత్తాన్ని కొరతలకు వేసి అడ్డబొట్టు పెట్టి ఆడదేవిని కొలవరాదన్నందుకు రాజుల మొత్తాన్ని కొరతలు వేశా. వీరధారతో వీరంగా వాడి నన్ను సర్వరూపాలను కొలవాలని చెప్పి 7 రాత్రులు శరణదేవి నవరాత్రులు ప్రవేశించుకున్నా. ఈ 7 రాత్రుల్లో జయపదంగా వరమయ్యి ఆనంద రూపాలతో పొంది అదృష్టమైన భావములతో హరహర సకల రూపాలు పొంది ఇంటి ఎలుపడే కులదైన ఉట్టిలో ఊగులాడుతూ మగజ్వాలను జన్మించా. మతమచ్చిన రాజుల మొత్తాన్ని పాతసేవ చేసుకొని అడ్డబొట్టు పెట్టి ఆడదేవిని కొలవాలని చెప్పి ప్రతి ఒక్క ఇంట నేను బిడ్డనై వెలిగా పుట్టిలో ఊగులాడుతూ ఉన్నా. సర్వహాంతి రూపిన ఆడపిల్ల పచ్చాన వెళ్తూనే ఉంటా, ఆడపిల్ల పచ్చాన వెళుతూనే ఉంటా. సంవత్సరంకు ఒక్కసారి నాకు వీరంగంతో తారుణమిస్తూ వీరధారత వీరంగం చేస్తూ ఉంటారు. అసంతర రూపాలు పొంది నేను ఆనంద రూపిణి మీ ఇంటి ఎలుపునే ఉన్నానని నా సాక్షి ప్రమాణం చేస్తున్నా. తలకాయ చాలా లావు పుట్టింది, కాలు సమయం పుట్టింది. ఈయన నవ్వుతున్నాడు ఏమి ఈయన అయ్యా ఆయన దాటరం చేద్దామా సర్కారులో అదేలే ఏంటది ఏంటయ్యేది సర్కారులో బాగా స్టడీగా ఉండాలనుకోండి. ఏం చేద్దాం ఈయన్ని లేదా మళ్ళా శ్రమ చేద్దామా? కూర్చో చెప్పవే ఏం చేద్దాం చెప్పు. అమ్మ ఏమి చేసినా నీ ఇష్టమేనమ్మా, నీ వరప్రసాదం కనుక నువ్వు ఏం చేస్తావు నీదే భారం. పూటబెట్ట ఏటపుట్ట పూటను వెలిగించి ఆనంద రూపాలతో అరికాలు మూమోకని ముక్కును పడిసి మడక నడిచే బాధించండు కాపాడుకుంటూ రామ్మ అని చెప్పి ఈయన వింటున్నాడా కొడుతున్నాడు అయ్యా నవ్వుతున్నాడు. సకల రూపాలు పొంది ఆనంద వైకుంఠాలతో నేను ఉన్నానని అభయమిస్తూ ఏం పేరు పెడదామని నిర్ణయం చేసుకున్నారు? ఏం పేరు పెట్టారమ్మా? శాంతి అని వచ్చింది దీనికి. అయ్యా నీ మనసులో ఏమైనా ఉందా? విను, యాక్టర్ పేరు నేను పెట్టను, డాక్టర్ పేరు నేను పెట్టను, మీరు బ్యామనీ కాడకు పోయి తరుణం చేసిన పేరు కూడా నేను అసలు పెట్టను.
నాకు సర్వం పసనమయ్యి ఆనంద రూపాలు పొంది అదృష్టమైన భావాలతో పూటబెట్ట ఏటబెట్ట పూట పెరిగి నిలవట్లేదు అసలు సకల రూపాలతో తాండవాడుతూ నేను ముందు నా వెనక మీరై దైవ అనుగ్రహం పసనమయ్యి వైకుంఠమైన ధనాలతో నేను పెట్టిన పేరును పిలవాలి. మరి నేను పెట్టిన పేరు పిలవకపోయినా సదుపాయం పాలు తాగిన తల్లిని కుదరపడనేవను, బిడ్డను కూడా బాగుపడనేవను. సర్వము నువ్వు మొట్టమొదటి ఈ పేరు అన్నది నిర్ణయం చేసుకొని నువ్వు ఎక్కడ ఏది పెట్టినా నాకు ఇష్టం, ఏ పేరుతో పిలుచుకున్నా నాకు ఇష్టమే. కానీ ఎక్కడెక్కడ పోయినా ఉండాలి, నేను పెట్టిన పేరే సర్కారులో సాక్ష్యం బలకాలి, సర్వహాంత రూపిన ఎలగాలి. దైవ తెల్లకాటికి మన నల్లగీత ఏమవ్వాలి, రాయిచ్చారు గీతలు, ఆ గీతలు నేను పెడతానా అంత రూపాన్ని తిరిగించి ఆనందమైన వైకుంఠాలతో పొందాలని నా సాక్ష్య ప్రమాణకం చేస్తున్నా. ఆ పేరు పెట్టేస్తా. నీకేమైనా డౌటా? ఏమో మీకేమైనా డౌటా? ఏమవుతాడు ఈయన మీకు? ఏమవుతాడు ఏమ్మా? మీ గోత్రం అయ్యా? రవి తేజ అని పేరు పెడుతున్నా. రవి తేజ సక ఊపిన ఇష్టమైంది, అందుకే ఇన్ని దిక్కులుగా చూశాను, ఇన్ని శంకునాదాలు ప్రవేశించి రవి తేజ మరి సకల రూపాలు పొంది రవి తేజ అని నామకరణం చేసుకుని తేజ రా అని నిర్ణయం చేసుకుంటూ మీ ఇష్టమైన పేరునప్పుడు పిలిపించుకోవాలి. కానీ మొట్టమొదటి నేను పెట్టిన పేరే తిరిగించాను. ఇష్టం లేదు ఇది పేరు, ఏం సందేహం చెబుతున్నాడండి. నా ఆయనకి ఇష్టం ఉన్న లేకపోయినా పూట పెట్టే ఏట పుట్టిన పేట పెంచి ఆనంద రూపాలతో ఏం పేరు పెట్టాను? రవి తేజ. తేజుగా తరుణం అవ్వాలి, రవిమంతుడుగా పసనమయ్యి రాణింపుగా నాకు తరుణం అయ్యి నా సేవకు లగ్నుడు అవ్వాలి. అప్పుడు వయసు ఉడికిపోతుంది. అరా బంగారు కిరీటం నెత్తిన పెట్టుకుంటాను, ఆనంద రూపాలతో వేరంగా కొలుపు కొలిపిస్తాను. ఈ చేత ప్రమాణకం చేస్తున్నా. ఐశ్రేస్తాను, పట్టుకో. ఐశ్రేస్తాను తమ్మ, నేను చెప్పు. నా ఆలయంలోనే జరగాలి. మరి సకల రూపాలు పొంది ఆనంద వైకుంఠాలతో తేజగా నేను ముందు నా వెనక మీరని ఇందులో సాక్ష్యం మీకు ప్రమాణకం చేస్తున్నా. యారు గురించి ఎలా ఉంది? సకల రూపాలతో నేను ఉండా. శాంతి అన్నది నేను ఇచ్చిన వరానికి అసలు ఏది రానివ్వను.